నమస్తే, నేను మీ సంతోష్ శర్మ అడ్వకేట్. ఈరోజు డాక్యుమెంట్స్ కోసం తెలుసుకుందాం. డాక్యుమెంట్లో సహజంగా అస్పష్టత అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందని చెప్పవచ్చు. దీనినే అంబిగ్విటీ అంటాం. అంబిగ్విటీ అంటే కన్ఫ్యూజన్. ఈ అస్పష్టత అనేటువంటిది రెండు రకాలుగా ఎలా ఉంటుంది అని అంటే, ఒక దానిని పేటెంట్ అంబిగ్విటీ అంటాం, రెండో దానిది లేటెంట్ అంబిగ్విటీ అంటాం. పేటెంట్ అంబిగ్విటీ అంటే ఏంటి అని అంటే, మనం డాక్యుమెంట్ని చూసిన వెంటనే ఆన్ ద ఫేస్ ఆఫ్ ద రికార్డ్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద కన్ఫ్యూజన్. దాన్ని పేటెంట్ అంబిగ్విటీ అంటాం. చూసిన వెంటనే దాని పైన డాక్యుమెంట్ పైన మనకు తెలిసిపోతుంది దీంట్లో అస్పష్టత, కన్ఫ్యూజన్ ఉందని. ఉదాహరణకి, ఒక వ్యక్తి తన ఇంటిని మరొక వ్యక్తికి ₹1,00,00,000 లేదా ₹2,00,00,000 అమ్మడానికి అంగీకారమైనాడు అని ఒక పత్రాన్ని రాసుకున్నారు. ఆ పత్రం చూడగానే మనకు తెలిసిపోతుంది ఇది అస్పష్టంగా ఉంది, దీంట్లో కన్ఫ్యూజన్ ఉంది, కోటికి అమ్ముతాడా లేక 2 కోట్లకు అమ్ముతాడా అనేది ఏది ఖచ్చితంగా చెప్పలేదు అని. అయితే ఒక కాంట్రాక్ట్ అనేటువంటిది, ఏ కాంట్రాక్ట్ అయినా సరే, ఇన్ ఏ కాంట్రాక్ట్ ఏ కన్సిడరేషన్ మస్ట్ బీ సర్టెన్ అని చెప్తారు. కన్సిడరేషన్ అనేటువంటిది సర్టెన్గా ఉండాలి. అది 1,00,00,000 2,00,00,000 అనేటువంటిది ఖచ్చితంగా చెప్పాలి. అయితే 1,00,00,000 లేకపోతే 2,00,00,000 అమ్మదలుచుకున్నాడు అనేది చెప్పాలి. ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి డాక్యుమెంట్లను కనుక మనం కోర్టులో సాక్ష్యంగా ప్రొడ్యూస్ చేసి ఈ పత్రం చెల్లుతుంది అని మనం అన్నప్పుడు, ఈ పత్రాన్ని మళ్ళీ తిరిగి నిరూపించడానికి, అందులో కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి మళ్ళీ తిరిగి నిరూపించడానికి ఎటువంటి సాక్ష్యాన్ని కూడా కోర్టు అనుమతించదు. మీరు మళ్ళీ కాంట్రాక్ట్ కావాలి అని అనుకుంటే మళ్ళీ తిరిగి మీరు పత్రాన్ని సర్టెనిటీతో రాసుకోవాల్సిందే. ఇట్లాంటి అంబిగ్విటీని పేటెంట్ అంబిగ్విటీ అంటాం. ఇక మిగిలింది లేటెంట్ అంబిగ్విటీ. ఈ లేటెంట్ అంబిగ్విటీ ఏంటి అనేటువంటిది నా మరొక వీడియోలో చూద్దాం. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.